డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఆ గొడవ అందరికీ బాగా తెలిసిందే. దాని మీద పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో అల్లు అర్జున్ పేరును కూడా ఇంక్లూడ్ చేశారు. అసలు అల్లు అర్జునే ఇక్కడికి రాకపోతే కనుక ఇలాంటి సంఘటన జరిగే అవకాశమే లేదు అనేది పోలీసుల యొక్క వాదన. దాంతో పాటుగా అల్లు అర్జున్ కూడా ఈ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయండి అని ఆయన కూడా కోర్టుకు వెళ్ళాడు. ఆయన అందులో చెప్పేదాని ప్రకారంగా అక్కడ ఉన్న యాజమాన్యానికి కానీ మిగతా ఈ వ్యవహారాలు చూసే వాళ్ళందరికీ నేను అక్కడికి వస్తున్నట్టుగా ముందుగా ఇన్ఫామ్ చేశాను, వాళ్లే సరైన ఏర్పాట్లు చేయలేదు, ఆ సంఘటన జరగటానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, అదంతా భద్రతా వైఫల్యము అన్నట్టుగా ఆయన చెప్పుకొస్తూ ఉన్నారు. ఆ విషయమై కోర్టు కూడా దాని మీద ఎటువంటి తుది తీర్పు ఇంతవరకు రాలేదు. కాకపోతే పోలీసులు ఈ రోజు పొద్దున ఒక పెద్ద స్టెప్ తీసుకోవడం జరిగింది. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్తే అక్కడ జరిగిన తొక్కిసలాట్లో చనిపోయిన ఆ మహిళ కానీ ఇక్కడ తీవ్ర పరిస్థితుల్లో ఉన్న బాలుడి గురించి కానీ ఈ ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది కదా. ఇందులో అల్లు అర్జున్ పేరుంటే దానిని అరెస్ట్ కోసం ఈరోజు వచ్చారు. అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆయన రిమాండ్ రిపోర్టును కూడా తయారు చేస్తూ ఉన్నట్టుగాను ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం ఈ రోజున బయటకు వస్తోంది. మీడియా నిండా ఇదే మంచి హల్చల్ జరుగుతోంది. ఈ విషయమై ఎవరికి వారు తమ సొంత అభిప్రాయాలని వెలిబుచ్చే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇందులో ప్రధానంగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో ఏమి రాయబోతున్నారు అనే అంశం కూడా ఇప్పుడు కొంత ఊహాగానాలు బయటకు వస్తున్నప్పటికీ నిజం ఏమిటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇందులో అల్లు అర్జున్ పాత్ర ఏమాత్రం లేదు అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అల్లు అర్జునే దీంతో నాకేం సంబంధం లేదు, ఏర్పాట్లు చేయవలసిన వాళ్ళు సరిగా చేయలేదు, భద్రత సరిగా పెట్టని కారణానికి అది జరిగింది తప్ప నేను రావటం మూలాన జరగలేదు అనేది ఆయన వాదిస్తున్న వాదన. కాకపోతే ఇందులో ఈ అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు మాత్రం ఒక అంశాన్ని ప్రస్ఫుటంగా చెబుతున్నట్టుగా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అదేమిటాయి అంటే యాజమాన్యానికి తెలపటమో లేకపోతే అక్కడ ఏర్పాట్లు చేసే వాళ్ళందరికీ తెలుసు అని చెప్పటమో కాదు, ఏదైనా ఇలాంటి ఒక బాగా గ్యాదరింగ్ జరిగే అంశాలు ఉంటేనో మిగతా ఏదైనా మాబు మొత్తం ఒక చోట గుమ్మికూడే అవకాశాలు ఉన్నప్పుడు పోలీసులకి ఇన్ఫామ్ చేయవలసిన బాధ్యత ఆ వెళ్తున్న వ్యక్తికి కానీ వాళ్ళ తాలూకు వీళ్ళకి కానీ ఉంటుంది. అలాగా పోలీసులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆయన వెళ్ళి అక్కడ గుంపును పోగేశాడు కాబట్టి ఈ తొక్కిసలాడి జరిగింది. దీనికోసమే కేవలం ధర్నాలు చేసేటప్పుడు కానీ ఇంకా రాస్తా రోకోలు చేసేటప్పుడు కానీ మిగతా ఏదైనా మీటింగులు పెట్టేటప్పుడు కానీ ఖచ్చితంగా పర్మిషన్ కావాలి, పోలీస్ పర్మిషన్ ఉన్న తర్వాతనే అవన్నీ పెట్టాలి అనేది. ఇది కూడా ఒక మీటింగు లాంటిదే. జనాల మధ్యలోకి ఆల్ ఆఫ్ సడన్గా ఒక సెలబ్రిటీ వచ్చి కారులోంచి పైకి లేసి చేతులు ఊపుతూ ఉంటే జనాలు గుమ్ము కూడతారు. ఆ విషయం సెలబ్రిటీలకు కూడా తెలుసు. ఆల్మోస్ట్ ఆల్ ఈ సెలబ్రిటీలు అందరూ కూడా ఇలాంటి ఒక ఈ పరిస్థితులన్నిటిని క్రియేట్ చేసి అందులో తమకు ఎంత పాపులారిటీ ఉందో దాన్ని ఎంజాయ్ చేయటం కోసమే ఇలాంటి పనులు చేస్తారు అనేది కూడా చాలామంది విశ్లేషకులు విశ్లేషిస్తున్నదే. కాకపోతే ఇందులో నేను ముందుగా ఇన్ఫామ్ చేశాను, భద్రత సరిగా జరగలేదు, ఇదంతా ఏమీ జరగకుండా ఉన్న రోజున ఇవన్నీ నడిచిపోతాయి, దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ అక్కడ 2 నిండు ప్రాణాలకి హాని జరిగిపోయింది. అలాంటి వ్యవహారంలో మరి ఇక కూలంకషంగా అన్నీ తీయవలసిన అవసరం ఉంది. అక్కడికి వెళ్ళటానికే పోలీస్ పర్మిషన్ అవసరం అవుతుంది అల్లు అర్జున్కి అనేది ఈరోజు పోలీసులు గట్టిగా వాదిస్తున్న వాదన. మొన్న కోర్టులో కూడా ఇదే సమాధానాన్ని పోలీసులు చెప్పినట్టుగా కొంత సమాచారం కూడా వస్తుంది. యాక్చువల్గా ఈ సెలబ్రిటీలు మొత్తం తమకు ఎంత పాపులారిటీ ఉందో బయట పెట్టుకోవటానికి ఇలాగెళ్ళేది. లేకపోతే థియేటర్లో సినిమా చూడటానికి సినిమా నటించిన వ్యక్తి అని డబ్బింగ్ అప్పుడు సినిమా చూస్తారు. ఆ తర్వాత ఫస్ట్ కాపీ వచ్చినప్పుడు ముందు వాళ్లే చూసి అబ్బా బాగుంది అనుకున్న తర్వాతనే దాన్ని రిలీజ్ దాకా తీసుకొని వస్తారు. కోర్స్ సినిమా ఎలా ఉన్నా ఏమనుకున్నా దాన్ని రిలీజ్ అయితే చేయాల్సిందే, ఎందుకంటే అది బోల్డ్ అంత ఖర్చుతో కూడింది, తిరిగి సంపాదించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రిలీజ్ చేస్తారు ఏ రకంగా ఉన్నప్పటికీ. కానీ వాళ్ళు చేసిన ప్రోడక్ట్ వాళ్ళకి బాగానే ఉంటుంది.
మరి ఇక ఆ సినిమాని సంధ్యా థియేటర్లో చూడాల్సిన అవసరం అల్లు అర్జున్కి ఏముంది? ఆల్రెడీ చూసేసిన సినిమానే. ఎన్నిసార్లు తన సినిమాని తానెందుకు చూస్తాడు అనంటే దాని వెనకున్న కారణాలు ఈ హీరోల్ని థియేటర్ల దాకా తీసుకొస్తాయి. ఏమిటి అనంటే తమ సెలబ్రిటీ స్టేటస్ని ఎంజాయ్ చేయటం కోసం. అంటే అది కేవలం వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ మాత్రమే. ప్రజల్లో తమకున్న అభిమానాన్ని బాగా ఎక్కువగా ఉంది అని చూపించుకోవటానికి, మీడియాలో ప్రచారం జరగటానికి, ఇంకా ఇదిగో అల్లు అర్జున్ వస్తే ఇంతమంది గుమ్మి కూడుతున్నారు, ఇంత ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకొని వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్లు మొత్తం కటౌట్లు కట్టుకోవడానికి, ఏదైనా సోషల్ మీడియాలో వాళ్ళ మీద ఏదైనా ఏది జరిగినప్పుడు ఇలాంటి వాటన్నిటిని చూపించి పలానా హీరోకి ఏం వచ్చారయ్యా, మా హీరోకి చూడు ఎంతమంది వచ్చారో అని మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ ఇలాంటి ఫీడ్ ఇవ్వటం కోసం వీళ్ళు వచ్చి ఈ సెలబ్రిటీ స్టేటస్ని ఎంజాయ్ చేయటం కోసం ఇలాంటిది ఒకటి కార్యక్రమాన్ని తీసుకుని వాళ్ళు థియేటర్కి వస్తారు. మరి సంధ్యా థియేటర్ కూడా అల్లు అర్జున్ ఆ కారణానికి వచ్చాడు. లేకపోతే సినిమా చూడదలుచుకున్నవాడైతే సైలెంట్గా కారులో వచ్చి ఎవరికీ తెలియకుండా మాస్క్ వేసుకొనో లేకపోతే ముసుకేసుకొని వెళ్ళి థియేటర్లో చూసి వెళ్ళాలి. కానీ తనని తాను ఎక్స్పోజ్ చేసుకుని ఇప్పుడు ఓపెన్ టాప్ కార్లు వచ్చిన తర్వాత, పెద్ద పెద్ద కార్లు వచ్చిన తర్వాత నుంచోటానికి బాగా వీలుగా ఉంటుంది కదా అని కారుల్లో నుంచే థియేటర్ ముందు బజార్లో ఉండగానే బయటకు వచ్చేసి అందరికీ టాటాలు చేతులు ఊపుతూ ఉంటే ఇలాంటివి ఏం చేస్తాయి? వీటన్నిటిని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. పొలిటికల్ పార్టీలు కూడా మీటింగులు పెడతాయి, పొలిటికల్ పార్టీలు కూడా ధర్నాకి పిలుపునిస్తాయి, ఈ పొలిటికల్ పార్టీలన్నీ కూడా రాస్తారోకోలు చేస్తాయి. కానీ అవన్నీ చేయటానికి పోలీసుల యొక్క పర్మిషన్ తీసుకుంటారు. పలానా చోట మేము చేస్తాం, పలానా అంతమంది మనుషులు వస్తారు, దానికి భద్రత ఏర్పాట్లు చూడాల్సిన పోలీసు వ్యవస్థని అప్రమత్తం చేస్తాం అని ఏవి జరగకుండా చూసుకుంటుంటే, అయినప్పటికీ కూడా ఏదన్నా ఫ్రీ బీస్ పెట్టినప్పుడు ఏదన్నా ఉచితంగా ఇస్తారనగానే ప్రజలందరూ ఎగబడతారు. అలాగనే ఇప్పుడు అల్లు అర్జున్కి షేక్ హ్యాండ్ల కోసం ఎగబడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి సంఘటన ఏదైనా జరిగినప్పుడు కొంత ఇలాంటి అపశృతులు జరిగి ఇంతవరకు తీసుకొస్తాయి. అదే ముందుగా అల్లు అర్జున్ పర్మిషన్ కనుక తీసుకొనుండి పోలీసులకి ఇన్ఫామ్ చేసుంటే మరి అక్కడ వాళ్ళు ఏమి ఏర్పాట్లు చేసేవాళ్ళు ఇలాంటివి జరగకుండా చూసేవాళ్ళేమో, లేకపోతే అసలు మీరు రావద్దు, ఇక్కడ కంట్రోల్ చేయడం కుదరదు అని ముందుగానే ఆయన ఆపేసేవాళ్ళు, ఏదో ఒకటి జరిగి ఉండేది. కానీ పోయిన నిండు ప్రాణాలను ఇప్పుడు తీసుకురాలేం కదా. ఎవరిది తప్పు అని ఎంచుకున్నా, ఎవరిది తప్పు అని ప్రూవ్ చేసినా కూడా పోయిన ప్రాణం అయితే రాదు. కానీ మనం ముందుగా జాగ్రత్తగా ఉండాలి. అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీ సెలబ్రిటీ స్టేటస్ని మీరు ఎంజాయ్ చేయటానికి ఎవరో చెప్పినట్టుగా ఇలాంటి ఒక మంచి ఉత్సాహకరమైన ఈ సంఘటన ఇదంతా జరిగినప్పుడు మైండ్లో ఏదో డోపమైన్ అనేది హార్మోన్ ఏదో ఒకటి వస్తుందంటే అది మంచి కిక్కునిస్తుంది, అది కూడా ఒక డ్రగ్ లాంటిదే అని చెబితే ఈ ఎంజాయ్మెంట్ మొత్తం మరి అక్కడి నుంచే వస్తున్నప్పుడు అలాంటివి చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. కానీ ఆపుకోవాలి. మీకు ఎంత పెద్ద సెలబ్రిటీ స్టేటస్ ఉన్నా కూడా ఆపుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటివి చేయలేదనుకో ఇప్పుడు అన్వాంటెడ్ థింగ్స్ మొత్తం వచ్చి ఉత్తి పుణ్యానికి అరెస్ట్ అయ్యి మరి కోర్టు దాకా వెళ్ళి అక్కడ ఒకవేళ రిమాండ్ విధిస్తే వెళ్ళి 14 రోజులు జైల్లో కూర్చోవలసిన అగత్యం ఏర్పడలేదా? పోలీసులు అల్లు అర్జున్ని అరెస్టు చేయటంలో ఏమాత్రం అన్యాయం లేదు అని చెబుతున్నప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవటం వీళ్ళ మీద కూడా ఉంటుంది, గవర్నమెంట్ మీద కూడా ఉంటుంది. కేవలం సెలబ్రిటీలనే అనటానికి లేదు. కానీ సెలబ్రిటీలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సామాజిక బాధ్యతను వహించి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.